గురువు అనాలా, సార్ అనాలా, ఏమన్నా చెప్పండి. నీకు ఎట్లా దోస్తే అట్లా విలువ. రైట్, ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కాంతా రిషా గారి దగ్గరికి వచ్చాము. సరదాగా జస్ట్ మాట్లాడుకోవడానికి. సార్ దగ్గరికి ఎన్నో రోజులని నేను యూట్యూబ్లో ఫాలో అయ్యాను. సార్ యొక్క మాటలు కావచ్చు, లేదా తను రాసినటువంటి బుక్స్, ఇవన్నీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి చాలా రోజులని ఫాలో అయ్యి నిన్న 2 days ముందు నేను డేట్ అడిగిన. సార్ ఈరోజు మనకు టైం ఇచ్చారు, మనం సరదాగా మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? ఇప్పుడు బాగుంటాను. సూపర్. సో అంటే బాగుండకపోవడానికి కారణాలు కనిపిస్తలేవు నాకు. అచ్చా, కారణాలు కనపడుతులేవు. అందరూ కూడా కామన్గా అడుగుతుంటారు కదా బాగున్నారా అనేది. అందరూ బాగా లేకపోయినా బాగున్నారు అంటుంటారు. అది అబద్ధం కదా. అబద్ధం. అసలు ప్రకృతిలో బాగుండడమే ఉంది. ఓకే, ఏం జరిగినా అంగీకరిస్తే బాగున్నట్టే. ఎక్సలెంట్. అందుకని ఆ విధంగా నేను బాగున్నాను. సో అసలు యాక్చువల్గా ఏంటంటే నేను జనరల్గా మాట్లాడడానికి వచ్చిన అంటే మీ లైఫ్ స్టైల్ చూసిన తర్వాత అంటే ఎలా మనము ఉండొచ్చు, ఇది ఎలా సాధ్యం అనేది నేను తెలుసుకోవాలని అనుకున్నాను. ఇంత సింపుల్గా ఎలా ఉంటారు మీరు? సింపుల్గా ఎందుకు ఉండకూడదు? అంటే మనిషికి తానేదో స్పెషల్ ఎందుకు ప్రూవ్ చేసుకోవాలని ఒక పిచ్చి తాపత్రయం. ఓకే, అది నాకు లేదండి. ఓకే. ఒక నెమలు ఉంటుంది, అద్భుతంగా ఇట్లా పురుగు విప్పి డ్యాన్స్ చేస్తుంది. ఆ తర్వాత పోయి విజిటింగ్ కార్డ్స్ ఇయ్యదు. కరెక్ట్. జస్ట్ డ్యాన్స్ చేస్తుంది అంతే. అంటే ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటారా, లేకపోతే మనుషులకు దగ్గర ఉంటారా మీరు? నేను పూర్తి ప్రకృతి దగ్గర ఉంటా. ఓకే. మనిషి కూడా ప్రకృతిలో భాగంగానే నేను చూస్తా. నేను ఒక మనిషిని చూసినప్పుడు వ్యాపారాత్మకంగా ఏం చూడదు. ఎదుటి వ్యక్తి లాభం, నాకు వాళ్ళ వల్ల లాభం రావాలని నేను అస్సలు కోరుకోను. నేను ఎప్పుడు నిర్ణయించుకున్నా, జీవితకాలం ఏకాంతంగా ఉన్నా అలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఐఎమ్ ఓకే విత్ ఇట్. నా ఫుడ్ నేను వండుకొని తినడానికి నేను ఎప్పుడు అంటే నేను చాలా ఏళ్ల క్రితం ప్రిపరేషన్, అందుకని నాకు సంఘర్షణ ఉండదు. ఇప్పుడు ఎవరన్నా వండి పెట్టలేదంటే ఆ చిన్న అంశంతో రోజంతా డిస్టర్బ్ అవుతారు. నేను కిచెన్లోకి వెళ్ళి వండుకుంటాను. నా చుట్టూ ఉన్న వాళ్ళకి వండి పెడతా. చిన్న చిన్న విషయాలే మనసుని డిస్టర్బ్ చేసేవి పెద్ద పెద్ద అంశాలుగా. చిన్న థాట్, ఒక చిన్న అగ్గిపుల్ల అడవిని అంటించేసినట్టు ఒక్క పనికిరాని ఆలోచన జీవితాన్ని నాశనం చేస్తుంది. నేను పూర్తి ఎరుకలో ఉంటాను. ఓకే. ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు. ఏం చేయకూడదు అంటే దాని అర్థం ఏం చేయకూడదని కాదు. ఓకే. కర్తాభావన ఉండకుంటే ప్రశాంతత ఉంటుంది. రెండోది, నీకు ఎంత సాధ్యమో అంత చేస్తే ప్రశాంతత ఉంటుంది. సాధ్యం కాని విషయాలు, ఉదాహరణకి ఇట్లా కూర్చుంటే హాయిగా ఉంది. ఎవరో ఒక గురువుగారి దగ్గరికి వెళ్తారు, వెళ్ళి నేను అంతులేని స్ట్రెస్ అనుభవిస్తున్నా, ఏం చేయాలి గురువుగారు అదంటే, ఒకసారి చేయి ఇట్లా పెట్టవా. చేయి ఇట్లా పెట్టిన తర్వాత గురువు ఏం చేస్తాడు, వచ్చిన రాయి తీసుకొచ్చి చేయి మీద పెట్టాడు. చెప్పేదో చెప్తున్నాను, మెల్లగా చేయి, గురువుగారు చేయి బరువు అవుతుంది, నువ్వు కూడా ఒక ఆలోచన ఏమన్నా మోస్తున్నావేమో అట్లా. ఓకే. అంటే ఇప్పుడు బరువు అయితే ఏం చేస్తావు, పడేయాలి. ఆలోచన ఎట్లా పడేయాలో తెలుస్తలేదు. అందుకే నీ ధ్యానాలు వచ్చినాయి. ఇంతమంది గురువులు చెప్తున్నారు, బట్ నోబడీ నోస్ హౌ టు ఆపరేట్ ఎ థాట్, హౌ టు డీల్ విత్ ఎ థాట్. సో థాట్ రహస్యం ఏంది అసలు తెలుసుకోవట్లేదు మనిషి. పనికిరాని ప్రతి విషయం తెలుసుకుంటే యాప్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి, రేటింగ్స్ ఎట్లా ఇవ్వాలి, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీథింగ్ హీ నోస్ ఎక్సెప్ట్ హిస్ థాట్స్. మిగతావి తెలిసినా తెలియకపోయినా ఏమీ కాదు. ఏదో రోజు నువ్వు మరణించబోతున్నావు. ఆ రోజు నువ్వు నీ మనసులో వచ్చే చిట్ట చివరి ఆలోచన నిన్ను బాధిస్తే నీ మొత్తం జీవితం వేస్టింగ్. దట్ ఈస్ ఎనఫ్. ఉదాహరణకు ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు, 20 ఏళ్ళు ఆనందంగా ఉంటే ఏమి, ఏడుస్తున్నాడు కదా. అసలు బాధ వచ్చిందంటే గతంతో సంబంధం లేదు, అది వర్తమానపు అనుభూతి. సో అందుకని సంపూర్ణ ఎరుకలో ఉండాలి. నీకు ఎంత సాధ్యం అంత చేస్తూ క్రమక్రమంగా నీ వర్క్ని పెంచుకోవాలి. నీ థాట్ ప్రాసెస్ని ఒక క్రమానుక్రమణిక అంటారు, క్రొనలాజికల్గా వెళ్ళాలి. స్లోగా ఒక మర్రి చెట్టు పెరిగినట్టు పెరగాలి తప్ప పుట్టగొడుగు పెరిగినట్టు కాదు. దానికి ఎక్కువ లైఫ్ టైం ఉండదు. అందుకని ప్రశాంతత అనేది జీవన విధానంలో నుంచే వస్తుంది. నువ్వు కోరుకున్నంత మాత్రాన రాదు, కోరుకున్నంత మాత్రాన ఆకలి కాదు, కోరుకున్నంత మాత్రాన ఒక స్నేహం కాదు, కోరుకున్నంత మాత్రాన నిద్ర, ఏది రాదు నువ్వు కోరుకుంటే. దాని గ్రౌండ్ ప్రిపేర్ చేయి ఫస్ట్.
రోజంతా చక్కగా పని చేస్తూ ఉండు, నిద్ర నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాయి. అంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉండకపోవడానికి రీజన్ అంటే నాకు తెలిసిన ఆ, దాని ప్రకారం చాలామంది ఈ రిలేషన్స్లోనే ప్రాబ్లమ్స్ వచ్చి ఈ ప్రశాంతతను కోల్పోతున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం దరిద్రం. ఎంత చెప్పినా మనిషికి పోదది. ఓకే. ఇది అర్థమైన వాడు నిజంగా ధన్యుడు. అర్థం కాకపోతే ఏముంది, అన్నీ ఉంటాయి, బాధ కూడా ఉంటుంది, బాధపడు క్యాకరి. నిమిషంలో వేరే వాళ్ళతో సంబంధించిన ఏ విషయాన్నైనా తక్కువ సమయంలో ముగించేసేయాలి. నీ పక్కన ఒక మనిషి సంవత్సరం ఉన్న అతని గురించి ఏమీ ఆలోచించిన స్థితిలోకి రావాలి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. కానీ ఎవరికి ఇష్టం లేదు, ఆసక్తి లేదు, ఎప్పుడు అదే మరి ప్రాబ్లం. ఇప్పుడు ఉన్నది ఒక్కరో ఇద్దరో చుట్టుపక్కల, వాళ్ళతోనే కాన్ఫ్లిక్ట్ ఉంది. నీ బొంద నువ్వు బయట ఏం చేస్తావు? ఒకవేళ బయట నీకు మంచి సంబంధాలు ఉంది అనుకో, నువ్వు నటిస్తున్నట్టే. ఇది ఇక్కడ నటిస్తుండాలి లేదా అక్కడ నటిస్తుండాలి, ఎక్కడో చోట యు ఆర్ అన్ యాక్టర్. అటు కాకుండా జస్ట్ నీ వర్క్ ఏంటో నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు దాంట్లో సంలీనమైతే చాలు. అవసరమైతే ఒక్క మాట మాట్లాడు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ప్లెజెంట్గా ఉండని. ఓకే. అవసరమైనప్పుడు అరిచినప్పుడు వేరు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం న్యూట్రల్ ఎక్స్ప్రెషన్ లెస్ ఉండు. అలాగే రోబోటిక్గా కాదు, ఎక్స్ప్రెషన్ లెస్ ఉండు. తక్కువ మాటల్లో విషయాన్ని కన్వే చేయి. ఏదో వాడి ఇట్లని అట్లని చెడగొట్టుకుంటాడు మనిషి. మనిషి అంత పిచ్చివాడు ఇంకొకటి లేడు. అంటే మంచిగా ఉన్నదాన్ని చెడగొట్టుకోవడంలో మనిషి సిద్ధహస్తుడు. మంచిగా ఉంది ఈరోజు, ఒక మాట అని చెడగొట్టుకుంటాడు ఆ రోజంతా. ఆ ఒక్క మాట అనకపోతే ఏమిగా అనేస్తాడు. ఒక చిట్లి చెడిపోతుంది. దరిద్రం అంటే అదే. అంటే ఇప్పుడు సమస్య ఇంట్లో నుంచి కూడా వస్తుంది కదా, అంటే బయట వాళ్ళని మనము సమస్య బయట లేనే లేదు, సమస్య నీ మైండ్లోనే ఉంది. మైండ్లో ఉంది. నీకు సగం సగం అర్థమైంది అంతే. ఇప్పుడు నువ్వు సైకిల్ ఎక్కుతున్నావు, సైకిల్ సైకిల్ దేని తప్పు, నీదే తప్పు. అట్లనే ఒక మనిషితో గొడవ అవుతుంది, అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏదో ఉంది. గొడవ కాకుండా ఎలా ఆపరేట్ చేయొచ్చు? యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. నువ్వు ఇంకా గొడవ పడడానికి ముందుకు వెళ్తున్నావు, మళ్ళీ ఆర్గ్యుమెంట్లో పడుతున్నావు, మళ్ళీ మొహం చిట్లిస్తున్నావు, మొహం చిరాకు మళ్ళీ చిరాకు పడుతున్నావు, తలుపేసుకు. ఏం చేస్తున్నావు బాబు నువ్వు? అసలు ఆ ప్రశ్న రాదు. ఒక చీర సెలెక్ట్ చేస్తున్నప్పుడు మస్తు అవేర్గా ఉంటున్నారు, నాకు ఈ కలర్ నచ్చుతుంది, ఆ కలర్ నచ్చుతుంది. ఈ ఇంత ముఖ్యమైన విషయంలో నో అవేర్నెస్. అందుకని నాకు ఓవరాల్గా అర్థమైందంటే, మనిషికి తను అనుభవించే అన్ని బాధలు స్వయంకృత అపరాధమే 99%. కొన్నిసార్లు నిజంగానే బయట ఎవడో మూర్ఖుడు ఉంటాడు, వాడు మనల్ని గెలుపుకుంటాడు, వద్దన్న ఇబ్బంది పెడతారు. అట్లాంటి వాళ్ళతో కొంచెం ప్రాబ్లమే. కొన్నిసార్లు అట్లాంటి వదిలేసి వెళ్ళిపోవాలి, అక్కడ ఉండకూడదు. అంటే తెలిసి తెలియక కూడా మనం మోసపోతుంటాం. మోసం వేరు. ఇప్పుడు మాటలతో మోసం ఇక్కడ ఉంది, ఓకే. సో ప్రామిస్లో మోసం ఉంది కదా. అంటే మన వెంట ఉండే మనం నమ్మించి మోసాలు. అదే ప్రామిస్. ప్రామిస్. ప్రామిస్లోనే మోసం ఉంది, ఉత్తమ మోసం ఏమి లేదు. సో అందుకని ఎవరి ప్రామిస్లు నువ్వు నమ్మకు, నువ్వు ఎవరికి ప్రామిస్లు ఇయ్యకు. నా జీవితంలో నేను ఒక్కరికి కూడా ఏ ప్రామిస్ చేయను. ప్రామిస్ అంటే చేయను. ఏ రోజు ఆ రోజు ఎప్పటిది అప్పుడే. నువ్వు నన్ను జీవితకాలం బాగా చూసుకుంటావో నాకు తెలియదు. అంటే సమస్యలు కూడా మనకు ఉన్న కోరికలతో కూడా సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. ఆ కోరికను ఇప్పుడు మనం ఎంత చర్చించినా ఇదంతా సూపర్ఫిషియలే. ఒకటే లైన్ ఏంటంటే, అండర్స్టాండ్ యువర్ మైండ్, అండర్స్టాండ్ యువర్ నీడ్స్. అది తెలియకుండా నీ జీవితంలో నువ్వు సరే యవ్వనంలో ఉన్నావు, మీదికి పోయి కొట్లాడతావు. ఒకరోజు కాళ్ళు బీరింగ్లు అరుగుతాయి. అప్పుడు ఎవరో దాడి చేయడం కాదు, నీ మనస్సు నీ మీద దాడి చేస్తుంది. నేను చాలామందిని చూశాను. నేను ఒక దేవాలయంలో ఉండేవాడిని. అక్కడ ఒక పెద్ద ఆవిడ 82-83 ఇయర్స్ ఉండేది. ఆమె స్నానం చేసి బట్టలు ఉతుక్కుంటూ బట్టలు ఆరేసుకుంటూ ఆ బట్టలు ఇట్లా పిండుతూ తిట్టేదనమాట. రకరకాల బూతులు తిట్టేది. ఓకే. నేను ఆశ్చర్యపోయేవాడిని. ఒకసారి కిటికీకి వెళ్ళి చూశాను. అంటే ఆమె నిజంగా మాట్లాడుతుందా? చాలా డేంజరస్గా, అంటే నిన్ను చంపేస్తా, నిన్ను నరకేస్తా, నువ్వు అట్లంటావారా దొంగ కొడుక, అది అదంతా దులిపితే వాడు అయిపోయాడు. నెక్స్ట్ ఇంకొక బట్ట తీసుకుంటే ఇంకొకరి పేరు. ఒకసారి ఏం చేశానంటే, హఠాత్తుగా డోర్ తీసుకొని పోతే తిట్టడం ఆపేసి. అప్పుడు నేనేం చెప్పానంటే, నా పని నాది, నేను బాత్రూమ్కి వెళ్తున్నా, నీ పని ఇది, నేను వచ్చానని తిట్టడం ఆపకు. ఎందుకంటే నువ్వు ఆపినంత మాత్రం తిట్లేం ఆగవు. నాకు అర్థమైందంటే ఇప్పుడు నువ్వు మార్చుకోలేని స్థితికి వచ్చేసినావు. అంటే నువ్వు ఒక వ్యక్తిని ఏమనాలో
అవన్నీ అన్న ఆ వ్యక్తి డామినేషన్ నీ మీద నడిచింది యవ్వనంలో. ఇప్పుడు ఆ వ్యక్తులు ఎక్కడో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోలేవు, నువ్వు కొట్లాడలేవు, నువ్వు ఆటో ఎక్కిపోలేవు, నడిచిపోలేవు, నీ పళ్ళు ఊసిపోయినాయి, నీ మోకాళ్ళు, కానీ మైండ్ చాలా స్ట్రాంగ్ ఉంది, బాహుబలి అది. అది అది దాడి చేస్తుంది. అందుకని ఇప్పుడే నీకు మ్యాక్సిమం 40 వచ్చే లోపు అండర్స్టాండ్ ద మైండ్, లేదా సస్తివి. నేను శాపం పెట్టట్లే, నిజంగా నిన్న మైండ్ నీ మీద దాడి చేస్తుంది. నీ ప్రథమ శత్రువు, నీ అంతిమ శత్రువు నీ మనస్సే. ఇందులో ఏ సందేహం లేదు. ఈ ప్రపంచంలో యుద్ధం చేయడానికి కారణం మనస్సు, ప్రేమించడానికి కారణం మనస్సు, ఇంత గొప్ప డిజైన్స్ బయటకు రావడానికి కారణం మనస్సు, ఆటం బాంబు సృష్టించడానికి మనస్సే కారణం. యోగి వేమన సినిమాలో ఉంటుంది, మనస్సే బంధానికి మోక్షానికి మార్గం ఉంటుంది. ఎట్లా చూస్తే అట్లా. అందుకని ఎవరైతే మనస్సు యొక్క స్వరూప స్వభావాలు అర్థం చేసుకుంటారో తన పనుల్లో తాను ఆకాశం అంత ఎత్తు ఎదగని, కానీ వేరే వాళ్ళతో సంబంధం ఆవగించే పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకున్నవా యు బౌండ్ టు సఫర్. నాకు లేదు, ఎవరు బాధపడాలి, కానీ ఏం చేస్తావు, వినరు. నువ్వు ఎంత చెప్పినా, డెమాన్స్ట్రేట్ చేసినా వినరు. అపూర్వ ప్రవృత్తి ఎంత బాగుంటుందంటే కొట్లాడుతున్నప్పుడు, అరుచుకుంటున్నప్పుడు దే ఎంజాయ్ సో మచ్. ఐ థింక్ అంటే మీరు అన్నారు ఆవగింజంత అని, అంటే ఫ్యామిలీ అంటే వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళతో కూడా అలాగే ఉండాలి. ఇంకా అంతకంటే తక్కువ ఉంటే బెటర్. వ్యక్తిగా నువ్వేం చేయాలి అది చెయ్యి. ఉదాహరణకి వాళ్ళు కొంత డబ్బు సంపాదించి పెట్టు, ఫస్ట్ నుంచి స్పష్టంగా చెప్పు, ఆఫ్టర్ 18 years నేను మీద సపరేట్ అయిపోతాను, ఎట్లయితే ఒక పక్షి ఏం చేస్తుందో ఆ పని నేను కూడా చేస్తాను. రెండోది, ఎవడు 24 hours భార్యగాను ఉండరు, భర్తగాను ఉండరు, తండ్రిగాను ఉండరు. వాళ్ళ సమక్షంలో ఉంటావు. ఇప్పుడు నువ్వు భర్తవా భార్యవా ఎవరు, నువ్వు మామూలు మనిషిగానే ఉన్నావు. అందుకని ఎవరు పొద్దుస్తమానం భార్య వాళ్ళు వెళ్ళి కూర్చోరు. పెళ్ళైన సంవత్సరం వరకు ఓకే. ఒకసారి ఆ శృంగార వాంఛ తీరిపోయిన తర్వాత మామూలు మనిషి కంటే ఆర్డినరీగా ఉంటుంది వ్యవహారం, ఏముండదు అసలు. ఇంకా నువ్వు బయట వాళ్ళు వస్తే ఎట్లీస్ట్ అంగనే సర్దుకుంటావు, భార్య వస్తే అంగి కూడా సర్దుకోరు, లుంగి పక్కకు పోయినా వాడు కేర్ కూడా చేయడు. సో భార్య భర్త అన్నది భావనే, అల్టిమేట్లీ యు ఆర్ ద ఇండివిజువల్, అది మర్చిపోవద్దు. ఇద్దరున్నప్పుడు భార్యాభర్తలు పక్కకి జరిగితే 3 feet అవతల వాళ్ళెవరో వీళ్ళెవరో, ఈమెకో హెడ్ ఉంది, ఆమెకో హెడ్ ఉంది, ఆయనకో హెడ్ ఉంది, ఆయనకో థాట్ ప్రెస్ ఉంది, ఈమెకో థాట్ ప్రెస్, ఈమెకో అభిరుచులు ఉంది, వీళ్ళిద్దరు ఎక్కడున్నారు కలిసి? అసలు గొడవ ఎందుకు అవుతుంది? అభిప్రాయ భేదాల వల్ల. అసలు మాట్లాడుకోకండి. నేను ఇంకా చెప్తే ఎవరు ఉంటే వాళ్ళు వండుకొని దరిద్రం పోతుంది. ఈ కలిసి ఉండడాలేంది, ఈ పీకులాడ్డాలేంది, నాన్ సెన్స్. నేనైతే 2009లో ఐ డిసైడెడ్, నాకు నిజంగా డబ్బు అంటూ వస్తే అందరికీ అన్నీ సమకూర్చి నేను మాత్రం చిన్న ఇంట్లో ఉంటాను. ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ పీపుల్. నో, టైం వేస్ట్, అబ్సల్యూట్ టైం వేస్ట్. అసలు ఉంటే నేను మాట్లాడకుండా ఉంటాను, చిన్న ఏదో వర్క్ కనెక్షన్ పెట్టుకుని ఉంటాను. నాకు ఈ బంధుత్వాలు వద్దు. నాకు అలాగే ఆచరిస్తున్నాడు రియల్గా. అంటే నాకు కూడా చాలా ఆ థాట్ వస్తుంటుంది, మనం సపరేట్ ఉండాలి, లేకపోతే అంటే కలిసి ఉండాలి, మాట్లాడుకోకుండా కలిసి ఉండాలి. నేను చాలా ఇష్టపడతాను. నాకు ఇప్పుడు ఒక 20 మంది ఉన్నారు అనుకో, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అందరు కలిసి వంట చేసుకోవచ్చు. ఈగో వచ్చింది అనుకో ప్రాబ్లం అవుతుంది, మాట తూలితే ప్రాబ్లం అవుతుంది. ఎవరో ఒకరు ఒక చెడు మాట అంటారు, ఎవరో ఒకరు వేరే వాళ్ళ గురించి ఇంకొకరితో చెప్తారు, దీంతో మెల్లగా చెడిపోతుంది. మనిషి నిలువెల్ల విషయమే. ఎవడన్నా నమ్ము, మనిషిని నమ్మకు. కరెక్ట్. అలా బీ అలర్ట్ అండ్ అవేర్. పాములో అంటే విషయం ఉంటుంది, నాలుకలో విషయం ఉంటుంది. మనిషి ఏంటంటే మనిషి విషయం మాట ద్వారా కక్కుతాడు. మనిషికి మీరు అన్నట్టు ఒక రకమైన మనిషి పట్ల ఇంకో భావన ఉంటుంది. ఏదో అది ఎట్లా చెప్తావు? నీకు ఓన్లీ మాధ్యమం మాటనే. ఆ మాటలో విషం పూసి కక్కుతావు అన్నమాట. అట్లా చెడిపోతుంది. కుటుంబాలు చెడిపోవడానికి ప్రధాన కారణం డబ్బు కాదు, లేకపోతే ఏమి కాదు, మాట. నేను ఏమన్నా కానీ అనే విధానం ఎట్లుంది? ఒక్కసారి దృష్టి పెట్టినవా నువ్వు? మనిషి దొంగనా కొడుకు, పెట్టడు వాడు దృష్టి. నేను చూశాను సార్, నేను చాలా సూక్ష్మంగా గమనిస్తే ఒక నిష్కర్షకు వచ్చాను, అందరూ నోళ్ళు పడిపోవాలి, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అట్లా పడిపోదు అంటే నేను శాపం పెడతలేను. 90% నేను గమనించింది, ఎక్కువ మాట్లాడుకుంటారు, ఒక దాన్ని ఎండ్ చేయరు. ఆ తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ న్యూట్రల్. రమణ మహర్షి న్యూట్రల్ ఉంటాడు, న్యూట్రల్ ఉండాలి.
సరే జీవితం సగం వరకు అనుభవించిపో ఈ ప్రపంచంలో పడి, నీ యవ్వనం దాటే వరకు కొట్లాడు పీకులాడు, బట్ ఇట్ ఈస్ హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్ బీ ఎక్స్ప్రెషన్లెస్, న్యూట్రల్గా ఉండు. భోజనం బాగుందంటే బాగుంది అని చెప్పు, వావ్ వెరీ నైస్. అంటే అది అంతా చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఒక ట్రాక్లోకి మీరు తీసుకురావాలి. చెప్పిన దాంట్లో జవాబు ఉంది. ఓకే చిన్నప్పటి నుంచి ఎన్నో అలవాటు ఉంది, ఇది కూడా అలవాటు చేసుకో. ఓకే. చిన్నప్పటి నుంచి ఏమైనా బ్రాండ్ బిస్గా అలవాటు ఉందో చేసుకున్నారు. ఎంత అస్సలు టేస్ట్ లేకపోయినా ఎంత జనాభా తాగుతున్నారు, మింగుతున్నారు అట్లా. ఓకే. అవును, నాకు డౌట్ అసలు బ్రాండీ విస్కీ ఎందుకు తీయగజేయరు మంచి నైస్గా, అది ఎందుకు చేంజ్ చేస్తారో నాకు అర్థం కాదు. తీస్తే మంచి లేడీస్ కూడా తాగి పండుకుంటారు హాయిగా. ఎందుకంటే పంజాబ్ లూధియానాలో నాకు ఒక ఫ్రెండ్ ఉండే, హీ లివ్స్ ఇన్ యుఎస్, హిస్ నేమ్ ఇస్ జిమ్మీ. సో నేను ఒకసారి ఆశ్చర్యపోయినా సార్, వాళ్ళు నన్ను కలిసినప్పుడు ఢిల్లీలో ఆడి కార్ ఉంటుంది బెట, ఆడి కార్ అంటే ఇట్లా రాయల్ కార్, కాస్ట్ కాదు మంచి కార్, రింగ్స్ ఉంటుంది అంటే రోల్స్ రాయిస్ ఆడి అంటే ద బెస్ట్ కార్ అన్నమాట. ఈరోజు ఆడిలో నేనేం చేశాను, అక్కడ నిలబడి ఎవరిదో నేను చెప్తున్నాను అనమాట, నాకు టీ తాగాలనుంది, నా దగ్గర డబ్బులు లేవు అంటే, నాలో ఉన్న అన్ని వదిలించుకుంటున్న పీరియడ్ అది. చాలా భయం తెలుస్తుంది నాకు, ఇందులో లేదనుకున్నా, ఇప్పుడు సందర్భం వస్తే బయటపడుతుంది అది. సో నాకు కాఫీ తాగిపిస్తారా, నేను బొమ్మేస్తాను, నేను బెగ్గర్ని కాదు, నాకు నచ్చిన అని అడుగుతున్నా. అప్పుడు ఎవరో నాకు ఓకే షూర్ కాఫీ చెప్పాడంటే, లేదు నాకు నచ్చిన కాఫీ, సో నేను నీ బొమ్మేసి ఇస్తాను, నాకు డబ్బులు ఏం తీసుకోను, బట్ నాకు కాఫీ కావాలి, జస్ట్ నా దగ్గర మీకు నాకు నచ్చితే డబ్బులు ఏమంతే అని ఇట్లా చెప్తుంటే, ఈ ప్రయోగం నేను ఒక 10-15 రోజుల్లో సక్సెస్ఫుల్గా చెప్పగలిగిన, అంటే నోరు పెగిలింది. లేకపోతే ఇట్లా భయమయ్యేది ఇట్లా చెప్తుంటే, ఏదో నేను తప్పు చేసినట్టు, వాళ్ళు ఏదైనా తిడతారన్నట్టు. ఇది ఇలా ఉండగా ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు, హెర్మన్ అండ్ జిమ్మీ. ఇదే అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఐ హ్యావ్ సీన్ యూ మ్యాన్ ఫ్రమ్ 2 days యూ హ్యావ్ డూయింగ్ దిస్, ఐ లైక్ ఇట్ మ్యాన్. అంటే నేను చూస్తున్నాను 2 రోజుల నుంచి, డోంట్ వరీ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చినా నువ్వు కాఫీకి మేము దాపిస్తాం, భోజనం మేము పెడతాం, కమ్ లెట్ us వర్క్ టుగెదర్. వాళ్ళు ఒక ఇంగ్లీష్ సినిమా తీస్తున్నారు హాలీవుడ్, దాని పేరు కూడా చెప్తా, వైల్డ్ వైల్డ్ ఈస్ట్ లాగా, వైల్డ్ వైల్డ్ వెస్ట్ లాగా, వైల్డ్ వైల్డ్ అని పెట్టి ఏదో చేస్తున్నారు. దాన్ని రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాలో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు, దాని స్క్రిప్ట్ నా చేతికి ఇచ్చారు. యూకే మీరు ఆర్టిస్ట్ కదా, దానికి అంటే మన సబ్జెక్ట్ కాదు వేరేది ఇది, మళ్ళీ అక్కడికి వస్తా, నీకు దానికి స్టోరీ బోర్డ్ వేస్తావంటే ఓకే, హౌ మచ్ డూ యూ ఛార్జ్ అంటే, మీరు నాకు కాఫీ దాపిచ్చారు కదా, నేను దాన్ని ప్రతిఫలంగా వేస్తాను అని చెప్పి ఒక వారం రోజులు స్విచ్ ఆఫ్ పెట్టేసి, వాళ్ళు నాకు చాలా ట్రై చేసినట్టున్నారు. నేను ఒక్కటే నిర్ణయించుకున్నా, ఈ ఢిల్లీలో నాకు గొప్ప ఫ్రెండ్స్ దొరికారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ నాకు తెలియదు, వాళ్ళ ప్రవర్తన మాత్రమే ఆధారం నాకు. వాళ్ళు అసలు కారెక్కిపోతే వాళ్ళు టెర్రరిస్టులో, మంచోళ్ళలో, దుర్మార్గుల్లో, రోగ్సో నాకు తెలియదు. ఎందుకంటే అందరు ఫ్రెండ్స్ అట్లే కలుస్తారు, మనకు తెలియదు ఎవరో. ఆ తర్వాత ఒక వారం తర్వాత నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు వచ్చారు, ఎక్కడ ఏమైపోయినావు, నువ్వు చచ్చిపోయినావు అనుకున్నావు, యాక్సిడెంట్ అయింది అనుకున్నావు, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినావు అంటే, వాళ్ళ దగ్గర స్క్రిప్ట్ ప్రజెంట్ చేసినాం. సో వాళ్ళు చాలా థ్రిల్ అయిపోయారు. థ్రిల్ అయిపోయి ఎంతో అంత డబ్బు ఇవ్వాలి నీకు, నేను డబ్బు తిరస్కరించిన. ఆ తర్వాత నాకు ఒక వద్దనే 50,000 ఇచ్చారు. సో అటు ఢిల్లీలో నేను అనుకోకుండా నా లైఫ్లో, నా జీవితంలో మొట్టమొదటిసారి 50,000 రూపాయలు నా అకౌంట్లోకి వచ్చి పడ్డాయి. నా అకౌంట్ తీయించి మరీ ఇచ్చారు. అది అయిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత ఒక 2-3 months గడిస్తే వాళ్ళ ఫాదర్తో అతను మాట్లాడుతున్నాడు, ఈ జిమ్మీ అనే పర్సన్. దాని సారాంశం ఏంది, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎట్లా బతకాలనుకుంటున్నావు, నాకు త్వరగా డబ్బులు పంపి అంటే, వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు, ఇప్పుడే నేను వేస్తా బెట, బ్యాంక్కి వెళ్తాను, వాళ్ళు పంజాబ్ అతను, కత్తే గిత్తే అని పంజాబీ యాసలో మాట్లాడుతున్నాడు, నేను నీకు డబ్బులు పంపిస్తాను, 2 రోజులు పడుతుంది అంటే, 2 రోజులు ఎట్లా సర్వైవ్ కావాలి. అప్పుడు నా దగ్గర 3,000 ఉంది. నా లోపల ఉదాత్త హృదయం బయటకు వచ్చింది. ఇట్లా అరే, నాకు ఎప్పుడో సాయం చేశాను నేను వర్క్ చేసినందుకు, అతని దగ్గర డబ్బులు లేవంటే 3,000 ఇద్దాం అని ఆ 3,000 అనుకొని, ఇప్పుడు నేను హఠాత్తుగా అడిగాను, ఇట్లా నీ దగ్గర డబ్బులు లేవన్నారు కదా, ఎంత ఉంది నీ దగ్గర డబ్బు అంటే, ఐ హ్యావ్ ఓన్లీ 20 lakhs మ్యాన్, జస్ట్ 20 lakhs ఉన్నాయి, హౌ కెన్ ఐ సర్వైవ్, నాకు ఎట్లా సరిపోతాయి 3-4 daysకి అంటే. ఇట్లాంటి సమాజం కూడా అప్పుడు ఈ 3,000 మడి చెక్కులు పెట్టుకున్నాను నేను, అంటే సముద్రంలో కాకిరెట్ వేసినట్టే. ఆడేం చెప్పాడంటే, మీ మమ్మీ పప్ప హాయిగా ఉంటారని అడిగితే, చాలా హాయి, దే ఆర్ ద మోస్ట్ బెస్ట్ కపుల్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే సాయంత్రం 6 అవగానే ఇద్దరు కలిసి పెగ్గేస్తారు, నో డిస్కషన్.
ఏమో పాట పాడుతుంది, ఆడో పాట పాడతాడు. ఇతను ఏం చెప్పాడంటే తాగడం తప్పే, కానీ వాగడం కూడా తప్పే. సో నేనేం చేస్తాను, నాకేమనిపిస్తుంది, ఈ మనిషి తన ఎనర్జీని అంతా ఆర్గ్యుమెంట్స్లో, మొహాలు మార్చడంలో, పక్క వాళ్ళని బ్లేమ్ చేయడంలో, పరిచింద్ర చేయడంలో పెట్టకుండా క్రియేటివిటీలో పెట్టాలి, సృజనలో పెట్టాలి. సో నేను కొంతవరకు నా టాక్స్ ద్వారా నేను ఇస్తున్న సందేశాల్లో అదొకటి. నేను ఊరికి కూర్చొని మాట్లాడకుండా నేను వెళ్ళి వంట చేసుకుంటాను, గిన్నెలు కడుగుతాను. ఎందుకు చెప్తాను అట్లా? ప్రచారం కోసం కాదు. అరే అన్ని పనులు పరమోత్కృష్టమైనవి, గొప్ప పని మామూలు పని అన్న విభజన తీసేసి, ఇది చెప్తే అర్థమయ్యేది కాదు, చేసి చూపించిన అర్థం కాదని నాకు తెలుసు. అయినా ఏదో అవుట్ ఆఫ్ కంపాషన్ ఐఎమ్ డూయింగ్ దట్ అట్లా. అందుకని మాట సంస్కరణ జరిగితే జీవితంలో సంస్కరణ స్టార్ట్ అయింది. దృష్టి పెట్టాలి. ఓకే, ఇప్పుడు మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు గ్రాటిట్యూడ్ కూడా చూపించరు. అంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సహాయం చేయడానికి కండిషన్ ఏంటంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా ఎందుకు చూపించాలి మరి? ఇప్పుడు గ్రాటిట్యూడ్ చూపించాలని ఎక్స్పెక్టేషన్, గ్రాటిట్యూడ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఏది ఎక్స్పెక్ట్ చేయదు. దానికే సహాయం అని పేరు. ఓకే, నువ్వు సహాయం చేసినావు అంటే గ్రాటిట్యూడ్ ఎక్స్పెక్ట్ చేసినావు అనుకో, నువ్వు బిజినెస్ చేస్తున్నావు. ఇప్పుడు దీన్ని క్విడ్ ప్రోకో అంటారు. నేను నీకు ఇది ఇస్తున్నాను, నువ్వు నాకు అది. నేను నీకు గ్లాసు చక్కెర ఇస్తాను, నువ్వు గ్లాసు కిరసనాయలి. అంటే నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు సహాయం చేసినప్పుడు నువ్వు నాకు నమస్కారం పెట్టావు, అయిపోయింది. సహాయం గంగలు కలిసిపోయింది. అందుకే ఎలా ఇవ్వాలి అంటే మా బుచ్చారెడ్డి గారు చెప్పినట్టు మనం నీళ్ళు ఇచ్చినట్టు ఇవ్వాలి. అంటే మొత్తానికి ఎలాంటి అంటే మనిషి నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అసలు ఫుల్లెస్ట్గా నీ పని నువ్వు చేసుకోవడానికి ప్రిపేర్గా. అసలు నీకు ఎవ్వరు లేరనుకో, అడవిలో ఉన్నావు, చచ్చినట్టు నువ్వు నిన్నేం కొండలు గుట్టలేము, తోతలేవు, నువ్వు ఏం చేస్తావు బా? నువ్వు నిజంగా ఒక్కదానివే ఉన్నావు అనుకో, ఒక్కడివే ఉన్నావు అనుకో, నీ లైఫ్ మినిమలిస్టిక్ అవుతుంది. నేను కొన్ని సంవత్సరాలు వంట చేసుకొని తిన్నా, 4 పాత్రలు ఎప్పటిదప్పుడు కడిగేసేవాడిని. ఇప్పుడు మనిషి ఏం చేస్తాడు, చాలా పాత్రలు, ఈ గిన్నె అయిపోయిందా అది గడగడు, ఇంకోటి లాగుతాడు, అది గడగడు. తప్పిది. సంస్కరణ రావాలి. ఎవడో సంస్కరిద్దామంటే చేయనియరు, ఇదొకటి ఉంటుంది. అందుకే ఎవరి కిచెన్ వాళ్ళకు ఉండాలి. నా కిచెన్ ఉంటే ఓన్లీ 4 పాత్రలే, అయిపోయింది. ఏముందబ్బా బోడి, ఈరోజు పొద్దు వండావు, కడిగేసుకో వెళ్ళి, మళ్ళీ ఎంబడి తీసి వండుకో. ఈ గిన్నె అయిపోయింది, ఆడ నొక్కుతివి, మళ్ళీ దీంట్లోకి వెళ్ళి తీసి మళ్ళీ దాంట్లో నొక్కుతివి, మళ్ళీ పైకి వెళ్ళి తీసి దాంట్లో నొక్కుతివి. ఇవన్నీ ఎవడు గలగాలి? నువ్వే గడగాలి. అప్పుడు అనిపిస్తుంది ధూని అమ్మ అనిపిస్తుంది. సింప్లిఫై. తర్వాత బట్టలు సింప్లిఫై. ఏం వేసుకోవాలి ఆలోచించకూడదు లైఫ్లో, ఏదో ఒకటి వేసుకో, కోయి బాత్. అంటే ఇప్పుడు బిగ్గెస్ట్ అంటే ఘట్టము ఒక ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ వస్తుంది. చాలామంది అంటారు పెళ్ళి చేసుకుంటే వీడు సెట్ అవుతాడు, లేకపోతే చాలా పెద్ద మనుషులు అంటుంటారు కదా. కానీ ఇప్పుడు పెళ్ళే సమస్యగా మారింది చాలా. దీనికి నేను నా బిడ్డ ఒక టాక్ చేసిన ఏంది, కంపల్సరీగా 2 చేయమని చెప్తా సమాజం. అవును, అదొకటి డబ్బు సంపాదించడం, రెండోది పెళ్లి చేసుకోండి. దే ఆర్ కంపల్సరీస్. ఎందుకు? దానికి ఏకైక కారణం ఉంది, ఎవ్వరికీ నిన్ను చూసుకోవడం ఇష్టం లేదు. అదే ఒకడు నోబడీ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ యూ. 33 years ఓల్డ్ బాయ్ నా దగ్గరకు వచ్చిండు, అదే టెన్షన్తో 33 years అయింది ఇంకా పెళ్లి చేసుకోవాలని, ఇంట్లో నుంచి ఒత్తిడి, తర్వాత జాబ్లో ప్రమోషన్ రాలేదని వాడు డిప్రెషన్లో పోతున్నాడు. నిన్న పోతే పోలే విషయం అది కాదు అసలు. వీటికి డిప్రెషన్కి ఏ సంబంధం? అట్లీస్ట్ ఒకరిని పెళ్లి చేసుకొని సాగుగొట్టే అవకాశం వస్తే చేసుకోవాలి. ఇగో కారు నడపడం రాకుండా నడిపితే ఎట్లయితే యాక్సిడెంట్ అవుతుందో, పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ అవుతుంది. ఎందుకంటే ఎవరికి తెలియదు ఒక ఆడదాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా సంసారం చేయాలి. అంత ఫస్ట్ హ్యాండే అది. నువ్వు ఇప్పుడే కార్లో కూర్చోబెట్టి పో అన్నట్టు ఉంటుంది, అది ఎవరికి తెలియదు. అది ఎవరు చెప్పేటోళ్ళు. దీన్ని ఏమిటంటే చేస్తుంటే తెలుస్తుందని పిట్ట కథలు చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి అట్లే పాడేది. అందుకని కరెక్ట్ అది. అంటే ఇక్కడ కూడా సరిగ్గా అర్థం చేసుకుంటే, అంటే ఒక మనస్సు దాని ప్రవృత్తి అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటే దాని అందం వేరే. అంటే పెళ్లి చేసుకుని కూడా నువ్వు ఏకాంతాన్ని అనుభవించవచ్చు. పెళ్లి చేసుకుని నువ్వు అన్ని పనులు ఇప్పుడు నేను చేస్తున్నది, ఐఎమ్ నాట్ డిపెండ్ అపాన్ మై వైఫ్. దాని అర్థం ఎవరిష్టం వాళ్ళది. నేను ఎవరినబ్బా ఒకరిని రూల్ చేయడానికి? నేను కింగ్ని కాదు, రూల్ ఏమీ కాదు. నేను
నాకు రెస్పెక్ట్ వద్దు, నాకు నీళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం లే, నేను నా పని చేసుకోవడానికి ఎంతసేపు సంసిద్ధంగా ఉన్నట్టు నాకు చాలా బాగుంటుంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే వెన్ ఐఎమ్ డూయింగ్ మై వర్క్ నాకు చాలా టైం మిగులుతుంది, నా ఎనర్జీ మిగులుతుంది, నా మాట మిగులుతుంది. లేకపోతే ఊరికే మాట్లాడాలి అవసరం లేదండి. అందుకని పెళ్ళి అనేది పర్సనల్. ఎంతమంది చెప్పినా, ఎంతమంది కౌన్సిలర్స్ చెప్పినా, గురువులు చెప్పినా, ఒకసారి ఒక గురువు చెప్పాడు, నాకు పెళ్లి చేసుకోవాలా వద్దా అని అడిగితే అక్కడి నుంచి ఒక అమ్మాయి పోతుందంట. పోతుంటే వీడు ఏం చేశాడు, గురువు జవాబు చెప్పేలోపు అమ్మాయి ఇట్లా చూశాడు, చేసుకోండి అంటే అమ్మాయి వైపు ఆసక్తిగా చూస్తున్నావా, చేసుకో. అంటే ఎందుకంటే ఆ థాట్ పోవాలి కదా. నువ్వు పెళ్లి చేసుకునే ఐస్ క్రీమ్ ఎందుకు కొనుక్కుంటున్నావు అంటే ఐస్ క్రీమ్ అనే థాట్ పోవడానికి. ఐస్ క్రీమ్ చీకి ఎవడబ్బా ఆనందించేది? ఐ డోంట్ థింక్ సో. ఇంత చల్లగా ఉంటుంది అంతే. అది నేను ఎప్పుడు సినిమాకి పోయినా ఐస్ క్రీమ్ తింటా, 2 స్పూన్ల తర్వాత నాకు ఎందుకు తింటున్నా కూడా తెలియదు, దాంట్లో ఏం లేదు. ఓకే. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఇంత ప్రాక్టికల్గా ఎలా ఉండాలి అంటే మీరు ఉంటున్నారు కదా, మీలాగా నేను ఉండాలి అంటే ఇగో అసలు దానికి ఏదైనా సాధన చేయాలా లేకపోతే ఇది ప్రాక్టికల్ అంటే సాధనకు అతీతం అని. అంటే ఎప్పుడు అనుకొని ఎప్పుడో కావాలనుకుంటే సాధన ఉంది, ఇప్పుడే కదా దీక్ష. సి ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ అన్న చిన్న స్ఫురణ మీకు ఒక ఫ్రీడమ్ ఇస్తుంది. ఇప్పుడు సైకలాజికల్ డిపెండెన్సీ లేని స్థితి నాది. నేను ఎవ్వరి మీద ఆధారపడలేను, నేను అందరితో ఉంటున్నాను, ఆధారపడలేను. అసలు నేను ఎవ్వరి మీద ఆధారపడకూడదు. నేను చాలాసార్లు నా టాక్స్లో చెప్పాను కూడా, నా కాళ్ళ చేతిలో పడిపోతే అప్పుడు కూడా నేను దొగ్గుకుంటూ వెళ్ళి వంట చేసుకుంటాను. దానికి తగ్గట్టు నేను ఇప్పుడు చూడ సిస్టమ్ కింద పెట్టుకున్నా, నాకు తగ్గట్టు మార్చుకున్న విషయాన్ని. గో కాళ్ళ చేతులు పడిపోతే ఏ కుర్చీలో ఆనుకుంటారో తెచ్చి నేను కూర్చుంటుంది ఇందులో. సో అట్లా ఆ సమయానికి నేను ఇక్కడ పక్కన ఒక పొయ్యి, ఇక్కడ పక్కన రాసుకునే పుస్తకం నేను లీడ్ చేస్తా లైఫ్. ఇది నేను నిర్ణయించుకున్నా. నా జీవితం పరిపూర్ణంగా నాదే. ఎవడో ఒకడు అన్నం పెట్టలేదని, ఎవడో ఒకటి రెస్పెక్ట్ చేయట్లేదని ఆలోచించేంత స్టూపిడ్ని కాదు నేను. నాకు వద్దు రెస్పెక్ట్. అసలు నేను దాని గురించి ఎదురు చూస్తుందే లేను. ఎదురు చూస్తే కదా దాని గురించి బాధ వచ్చేది. హూ కేర్స్. మళ్ళీ స్టార్ట్ చేయి. మార్నింగ్ అంతా తీసేసినాను నేను, ర్యాండమ్గా వచ్చేసిన. నేను పెద్ద ఏం మీకు అవును, ఎందుకంటే మీరు స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు మనం టాపిక్ ఎక్కడో మాట్లాడినా డిస్టర్బ్ అయింది. అదే ఓకే, ఏకాంతంగా ఉంటుందని చెప్తున్నా. ఇంకోటి అసలు భక్తి అంటే ఏంది, చాలామంది పూర్ణ శ్రద్ధ అని అంతే. ఓకే, అంటే డిస్ట్రాక్షన్ లేకుండా. మళ్ళీ ఏమవుతుంది, ఇది ఆర్జీవి బ్లూ బుక్లో ఏముంది, ఎందుకు రాశారు మీరు చెప్పను. అది చెప్పరా? నేను ఏ పుస్తకం గురించి చెప్పను. పుస్తకం రాసింది చెప్పకూడదు. ఆర్జీవి అని చెప్పను. ఓకే, తీసుకొని చదవాలి. జస్ట్ ఊరికే అందరు అనుకున్నారు ఫేమస్ అయితే అవ్వడానికి రాశాను ఏమనుకున్నారు, కాదని తెలిసిపోయింది. ఎందుకంటే నేను ఆర్జీవిని ఈ సమాజంలో ఆలోచించే వ్యక్తిగా ఒక్క పార్శ్వం తీసుకుని రాసింది. అట్లా ఒక ఆస్పెక్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ అన్నట్టు. ఫిలాసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న ఆర్జీవి ఏం వాగాడు, దాని నిజంగా మీనింగ్ ఉందా అని చూసి కొంచెం అనాలిసిస్ చేసినంత. ఇప్పుడు అంటే చాలామంది కొన్ని అంటే కోరికలు ఉంటాయి, అందులో సెక్స్ డిజైర్ దాన్ని కంట్రోల్ చేయాలంటే చేయకూడదు. కంట్రోల్ చేసిన తర్వాత ఎక్కడో చోట వదిలేయాలి మళ్ళీ దాన్ని. ఎందుకంటే ఏది ఎక్కువసేపు కంట్రోల్ అంటే ఏముందో తెలుసా సార్? స్ప్రింగ్ తెలుసా మీకు? స్ప్రింగ్ ఇట్లా ఉంది, ఇట్లా ఒత్తి పెట్టడం కంట్రోల్ అనమాట. ఎప్పుడైతే బాడీ వీక్ అవుతుందో స్ప్రింగ్ ఎగురుతుంది, మీరు వదిలేయాల్సి వస్తుంది. సో ఎవరైతే సెక్స్ని కంట్రోల్ చేస్తాడో వాడే రేపిస్ట్ అవుతున్నాడు. అండర్స్టాండ్ సెక్స్, డోంట్ కంట్రోల్ ఇట్. దేన్ని కంట్రోల్ చేయొద్దు. నేను కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే ఇంకా ఇంట్లో ఉన్న ఏదో వస్తువు పగలబోతుంది త్వరలో. కంట్రోల్ చేయదే వద్దు. ఏదైనా ఉంటే అప్పటికప్పుడు తెలుసుకో అట్లా. సో అది అందరికీ అవసరం కానీ అందుబాటులో లేదు. అందుకని మనిషి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, పాపం మనిషి.
అన్నీ ఉన్నాయి, అవసరమేం తప్ప. ఇప్పుడు శృంగారం, డబ్బు, పేరు ప్రఖ్యాతి, అంటే దాని చుట్టే వాడికి ప్రపంచం అంతా దాని అయితే ఏదైతే అస్సలు దొరకదో దాని పట్లనే ఆసక్తి ఉంటుంది. నేను నా నోట్స్ ఆఫ్ మిషన్లో ఒక లైన్ రాశాను అనమాట, స్కేర్సిటీ ఈజ్ సేక్రెడ్ అని. ఏదైతే అత్యంత అరుదైనదో అదే గౌరవించబడుతుంది. ఎక్సలెంట్. ఇప్పుడు బంగారం గౌరవించబడుతుంది, అరుదైంది కాబట్టి. ఇట్లా కుక్క దొరికితే బంగారం పడ్డది అనుకో, ఎవరు తీసుకోండి. చెట్లకు బంగారం కాస్తే తీసుకోరు ఎవరు. అప్పుడు బంగారం దేనికి ఉపయోగించాలో కూడా తెలియదు. ఓకే. మీరు అంటే ఇంత నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ అనాలా లేకపోతే మీకు నాది నాలెడ్జ్ కిందికి రాదు. నాలెడ్జ్ అంటే చాగంటి కోటేశ్వరరావు గారు, అంటే అసాధారణ ధారణ, రకరకాల విషయాల్ని గుర్తుపెట్టుకోవడం నాకేం గుర్తుండవు. భగవద్గీత చెప్పమంటే నేను పుస్తకం చేసి చెప్తాను, నేనేం గుర్తుపెట్టుకొని మెమరీగా చెప్పి పేరు ప్రఖ్యాతులు అట్లేం లేదు. నాకు గుర్తు లేకపోతే గుర్తులేదని చెప్తా, గుర్తున్నవి కొన్ని గుర్తుండిపోయినాయి అంతే. అట్లా తర్వాత నేను అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను కాబట్టి కొంత మెమరీలో అట్లా పైన తేలుతూ ఉంటుంది. నేను కొంతకాలం టచ్ చేయలేదానికి వెళ్ళిపోతుంది. అసలు ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఆన్ మై మెమరీ. సో నాకున్నది జ్ఞానం కిందికి రాదు. అంటే ఆ కాంటెక్స్ట్ అంటే మెమరీ బేస్డ్ జ్ఞానం నాకేం లేదు. నాకు ఒక నిరంతర ఎరుక ఉంది. నేను నిద్రలో కూడా ఎరుకలో ఉంటాను. అది నేను ఎప్పుడూ అది పోతలేదు నాకు. నేను ఎక్కడున్నా ఇది ఎట్లుంటుందంటే కృష్ణమూర్తి అంటాడు, కృష్ణమూర్తి రాసింది ఎవ్వరికి అర్థం కాలేదు, నాకు తెలుసు అది ఏం రాశాడు అంటే అదర్స్ ఆర్ వాచింగ్ అంటాడు. అదర్స్ అంటే నువ్వు జస్ట్ గమనించు, ఇట్లా నడుస్తున్నావు, ఏదో ఒక అదృశ్య శక్తులు నీ చుట్టూ నడుస్తున్నాయి, నేను పట్టుకొని ఉన్నాయి. ఉదాహరణకు సెంట్ కొట్టుకుంటే ఆ సెంట్ స్మెల్ నీతో పాటు వస్తుంది చూసావా. అట్లా నా అవేర్నెస్ అన్నది నన్ను వదిలిపెట్టదు. ఇంకా చాలా న్యాచురల్ ఫోకస్ అది. నాకు ఈవెన్ గాఢ నిద్రలో కూడా అది ఉంటుంది. అవేర్నెస్ ఉండాలంటే దానికి మరి సాధన ఎలా? అది మళ్ళీ వేరే టాపిక్. సాధన వల్ల అయితే రాదు. ఓకే, అంటే డిస్ట్రాక్షన్ అవుతుంటాం కదా మనం. ఇప్పుడు స్ఫురణ, డిస్ట్రాక్షన్ ఉండాలనుకుంటే అందుకే రమణ మహర్షి విచారణ చేయమన్నాడు. డిస్ట్రాక్షన్కి కారణం ఏమిటి? నేను నీతో మాట్లాడుతున్నా, ఆకర్షించే అంశాలు చాలా ఉన్నాయి. ఇది ముట్టుకోవచ్చు, అది ముట్టుకోవచ్చు, కుండను ముట్టుకోవచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, డ్రెస్ బాగుందనొచ్చు. వాటి పట్ల నాకు మమకారం లేదు, తద్వారా డిస్ట్రాక్షన్ పోయింది. సో డిస్ట్రాక్షన్ ఎందుకు వస్తుంది, దాని మీద విచారణ చేస్తే డిస్ట్రాక్షన్ పోతుంది. కంట్రోల్ చేస్తే పోదు. కంట్రోల్ చేసే వాళ్ళందరూ కంట్రోల్ లేకపోయారు. అట్లా. ఓకే, ఫైనల్గా ఇప్పుడు ఒక 2 క్వశ్చన్లు అడుగుతాను మీకు ఇష్టమైన ఫిలాసఫర్ ఎవరు? అంటే ఓషో ఉన్నారు, రమణ మహర్షి ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమణ మహర్షి ఫిలాసఫర్ కాదు. సారీ, ఫిలాసఫర్ అంటే ఓన్లీ ఆలోచించిన వాళ్ళు, పెద్దగా జీవించలే, మంచి ఆలోచనలు చేసిన వాళ్ళు. ఇప్పుడు జీన్ పాల్ సార్త్రే బీయింగ్ అండ్ నథింగ్నెస్ అని ఉంటుంది. అంటే హాయిగా ఆరామ్ చైర్లో కూర్చొని వాళ్ళు ఆలోచించారు గొప్పగా. రమణ మహర్షి ఆచరించిన వాడు, ఆలోచన పెద్దగా లేదు. ఇప్పుడు నాలో పెద్ద ఆలోచనలు ఏమి లేవు. ఏదైనా మిషన్ ఉంటే బాగుండు, నేను ప్రూవ్ కూడా చేసి చూపిస్తాను. ఏది అనొచ్చు, ఒక ఎన్లైటెండ్ బీయింగ్ అనొచ్చు. అంటే ఆచరణ అంటే ఏదో కొండలు గుట్టలు ఎత్తడం కాదు, అసలు ఆచరించని ఆలోచన రానే రాదు. ఇది ఆశ్చర్యాల్లోకి ఆశ్చర్యం. ఇప్పుడు నేను చెప్పేది ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్. అందరికీ చాలా ఆలోచనలు వస్తాయి, అందులో కొన్ని ఆచరిస్తారు. ఎన్లైటెండ్ మ్యాన్కి ఆచరించేది ఆలోచనగా వస్తుంది, వేరే థాట్ రాదు అసలు. ఇప్పుడు ప్రపంచం నీకు అర్థమైంది ఇది? చెప్పు కొంచెం. అందరికీ చాలా ఆలోచనలు వస్తాయి, అందులో కొన్ని మాత్రమే ఆచరిస్తారు. ఎగ్జాంపుల్ నేను అనుకోవచ్చు, ఇంకెవరు అనుకోవచ్చు. 100 వస్తే అందులో 10 చేస్తారు కావచ్చు, 90 వదిలేస్తారు కావచ్చు. కానీ ఎన్లైటెన్ మ్యాన్కి ఏదైతే అతను చేయగలుగుతాడో దానికి సంబంధించి ఆ థాట్ మాత్రమే వస్తుంది. అందుకని అతనికి ఆలోచనలు ఉండవు. సంపూర్ణంగా ఆబ్వియస్గా ఆచరించేది కదా చేసేది. సూపర్. అంటే ఒక కాంటెక్స్ట్ లో మనకు వచ్చే ఆలోచనలన్నీ కూడా మనకి కాదు. అది ఎన్లైటన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పలే. అసలు ఎన్లైటన్మెంట్ అంటే నీకు అసలు ఆలోచనలు లేవు, ఇంకా వచ్చిందా బాడీ ఎంబడి యాక్ట్ అవుతుంది.
ఊరికే కూర్చొని కపోల కల్పనలు చేసి అసలు ఊహ లేదు. ఊహ ఉన్న జీవితం చాలా రైట్. లోపభూయిష్టమైనది. ఓన్లీ క్రియేటివిటీ ఉన్నవాడు ఊహని ఒక టూల్గా ఉపయోగించుకోవాలి, ఒక ఫ్యాకల్టీ. కథ రాయాలి, అద్భుతంగా ఊహించుకో, బాగుండదు. రా లైఫ్ అన్నది ఊహ ఎక్కడది? ఊహ మన మైండ్ యొక్క కల్పన అది. డబ్బు గురించి మీ అభిప్రాయం? అంటే ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది. అంతవరకే. దాని పట్ల ఎంత అవసరం అన్నది నీ యొక్క ఇంటెలిజెన్స్, అది నువ్వే నిర్ణయించాలి. ఉదాహరణకి ప్యాంట్ అవసరం, ఏ సైజ్ అనేది నేను నడుము చూసుకోవాలి. ఎవరు చెప్పలేదు. అంటే ఎన్ని కోట్లు వచ్చినా జనాలకు సరిపోతలేదు. మన డిస్కషన్లో ఫస్ట్ ఒక మాట అనుకుందాం. నువ్వు ఈ భూమి మీద ఒక్కడివే ఉన్నావని నిర్ణయించుకుంటే అసలు నీకు చాలా విషయాల్లో ఒక మినిమలిస్టిక్ లైఫ్ వస్తుంది. డబ్బు ఉన్నది వృధా చేయడానికి కాదు, అవసరానికి మాత్రమే. అవసరమైతే 1,00,000 ఖర్చు పెట్టు, ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి. అదే పబ్కి వెళ్ళడానికి, బంగారు ఉంగరాలు పెట్టుకోవడానికి ఒక 1,00,000 రూపాయల అదేమంటారు హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటారు కొందరు, గుచ్చి. ఎందుకు? నాట్ నెసెసరీ. వేసుకునే వాళ్ళకి నేను అగెనెస్ట్ కాదు. కొందరికి వాళ్ళ పనే షో ఆఫ్ చేయడం. దే ఆర్ ఇన్ షో బిజినెస్. వాళ్ళు బయటకు వస్తే వాళ్ళు పెట్టుకున్న క్లిప్ దగ్గర నుంచి ఫోటోగ్రాఫర్స్ పోజులు వేయడానికే వస్తారు. దే ఆర్ ఆల్ వాకింగ్ మ్యానిక్యూన్స్. కానీ లైఫ్ అట్లా ఉండదు. నా దృష్టిలో జస్ట్ ఆ బట్ట అన్నది నాకు ఆచ్ఛాదన మాత్రమే. దాన్ని కూడా కొంచెం అందంగా పొద్దున్న వేసుకున్నాను, అది లోగో నేనే ప్రింట్ చేసుకున్నాను. సో ఐఎమ్ ఆల్ ఫర్ ఆర్ట్. లగ్జరీ అంటే డబ్బుకు సంబంధం లేదు, అనుభవించగలిగే సామర్థ్యం అది పుష్కలంగా వదినాలు. ఏదంటే బురదలుంటే బురద మంచిగా ఉంది. ఏమో ఈ జీవితానికి ఇంతే. ఎంత అనుకున్నా కరెక్టే, కానీ నేను రకరకాలుగా పరిపరి విధాలుగా, అంటే నేను జస్ట్ 30 సెకండ్స్ చెప్పి నేను నా వాడికి విరామాన్ని ఇస్తా. ఎన్నో రకాలుగా నేను ఆలోచించిన. నాకు ఎంతసేపు ఇన్నర్ వాయిస్ అని చెప్పను, నాకు ప్రకృతిగా అనిపిస్తుంది సాదాసీదా జీవితం బాగుంది రీసా అని చెప్తుంది. ఇప్పుడు ఒక తామరపూల చెట్టుకి ఎందుకు బాగుంటుంది? లిప్స్టిక్ వేసుకోలేదు, అది ఎలా ఉందో అలా ఉంది. నది ఎందుకు బాగుంటుంది? సంస్కరణకు అతీతం, ఎవడు సంస్కరించలేదు దాన్ని, అందుకే బాగుంది. స్విమ్మింగ్ పూల్ బాగోదు, మనిషి చేసాడు, రోజు క్లీన్ చేయాలి దాన్ని. రోజు క్లీన్ చేస్తేనే బాగుంటుంది. అందుకని నేను ఆల్మోస్ట్ ఒక నదిలా ఉండాలనుకుంటున్నాను. వ్యక్తిగతంగా నేను ఉంటున్నాను. అంటే నా పర్సనల్ లెవెల్లో నేను చాలా అతి సాధారణ జీవితం, ఈ జీవితకాలం నేను మిస్ చేసుకోను. ఎక్కడంటే అక్కడ కూర్చోగలగాలి, ఎవరో చూస్తున్నారు, మనకున్న ఇమేజ్ పడిపోతుంది, దాన్ని బొందబెట్టే ఇమేజ్ లేదు, పాడలేదు, అటువంటివన్నీ అబద్ధాలు. అసలు పరువు పోయింది అని ఒక ఆయన నాతో అంటే, అసలు పోయేది పరువే కాదు. ఫస్ట్ ఒకవేళ ముక్కులా ఉండాలి పరువు, వర్షాల నాన్న కొట్టుకున్నా తిట్టుకున్నా ఊసిపోతలేదు, అట్లుండాలి పరువు. ఇదేం పరువు? ఒకడు బాడుకోమంటే పోయింది. ఇది పరువు కాదు, హ్యాపీనెస్, పరువు, ఎవ్రీథింగ్. అంటే ఆల్వేస్ వీఆర్ లుకింగ్ అవుట్వర్డ్లీ. ఇది పరువు కాదు, అనవసరంగా మోస్తున్న బరువు. అంటే దీనికి ఒకటే సమస్య ఏంటంటే అవుటర్ వరల్డ్ నుంచి మనము మన ఇన్నర్ వరల్డ్లోకి రావాలి. రైటా? అది మళ్ళీ భాష, మన వరల్డ్ అనగానే మళ్ళీ. అందుకని జస్ట్ నువ్వు పుట్టుకతో ఉన్న వాటిని తిరిగి గుర్తించు. మళ్ళీ ఇన్నర్ వరల్డ్ నీ అంతరంలోకి తొంగి చూసుకుంటే రకరకాలుగా తొంగి చూసే ప్రయత్నం చేసి వస్తలేదే. నేను లోపల తొంగి చూసుకుంది, లోపలికి పో, ఇవన్నీ పిచ్చకుండ్ల మాటలు, ఇవన్నీ మళ్ళీ మిస్రీడింగ్. అవన్నీ కాదు. బై బర్త్ నీకు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి సంపాదించుకో. అవన్నీ ఉన్నాయి, గుర్తించు. బై బర్త్ నువ్వు హ్యాపీగా ఉన్నావు, బై బర్త్ నీకు కల్మషం లేదు, బై బర్త్ నీకు కుట్రలు లేవు, బై బర్త్ ఏది ఉన్నా లేకున్నా, ఏ ఊర్లో ఉన్నా ఏవేది, అవన్నీ తెలియకున్నావు. ఇప్పుడు తెలిసి ఆ స్థితిలో ఉంటే నువ్వు జ్ఞానులకే జ్ఞానివి. ఆ స్థితిలో మాట్లాడిన వాడు ఏది మాట్లాడినా వేదమే. జ్ఞానం అంటే అదే. అంటే వాడి యొక్క మూల స్థానానికి వెళ్ళి అంటాడు వాడు. అందుకని ప్రతిదీ అందంగా ఉంటుంది. ఇది ప్రిపేర్ అయ్యి చెప్పలేవు. ఎట్లా చెప్తావు? ఎక్కడో చోట తప్పు దొరుకుతున్న భావన ఉంటుంది ప్రిపేర్ అయితే. అన్ప్రిపేర్డ్ ఓకే, ఆవలింతలాగా ఉంటుంది.
అంటే ఇప్పుడు వచ్చే కమ్మింగ్ జనరేషన్ గురించి మీరు ఏం చెప్తారు? అంత మన భావనే. ఏ జనరేషన్ లేదు, పుడుతున్నారు చస్తున్నారు అంతే. అంతే. ఆకలికి జనరేషన్ ఉందా బ్రదర్? ఆధ్యాత్మికతకి జనరేషన్స్ ఉండవు. ఓన్లీ ఆధ్యాత్మికత, ఆనందానికి జనరేషన్ ఎక్కడిది? ఆ రోజుల్లో ఆనందం వేరు, ఈ రోజుల్లో ఆనందం వేరు, ఆ రోజుల్లో నిద్ర వేరు, ఈ రోజుల్లో నిద్ర వేరు. అంటే అప్పట్లో శృంగారం వేరు, ఇప్పట్లో శృంగారం వేరు. అప్పట్లో మేము అట్లా చేసాం, అట్లే ఉండదు, ఎప్పుడూ ఒకటే ఉంటుంది. అది సమయానికి అతీతం. అది నేను డిస్కస్ చేసే టాపిక్ అసలు జనరేషన్ లేదు, పాడలేదు, టైం లేదు, సంవత్సరాలు లేవు. ఒక్కసారి మా కోసం ఒక చిన్న మ్యూజిక్ మీరు ప్లే చేయండి. అలాగే దాని తర్వాత మనం ఏం చేద్దాం. తనుమనిశం శంకరం నాద తనుమనిశం మోదకర నిగమోతమసా మోదకర నిగమో నమసా వేదసారం వారం వారం వేదసారం వారం వారం నాద తనుమనిశం తనుమనిశం తనుమనిశం. ఎక్సలెంట్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత సమయం తెచ్చి, అంటే నా జీవితానికి ఒక లక్ష్యం లేదు, నేను జీవితంలో ఏమీ సాధించబోవడం లేదు. నేను నా ఓటమిని అంగీకరించాను. ఈ సోకాళ్ళు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పడి నా దమా ఖరాబ్ చేసుకోవాలనుకోవట్లేదు. నాకు సాధ్యమైంది పక్కా చేస్తా, అట్లాగే ఈ శరీరాన్ని పరిపూర్ణ ఆనందంగా వదిలేస్తా ఒకరోజు. ఓకే, బాత్ కథ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ 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 అంటే మీ వెంట మేము నడవాలంటే మాకేమో నీ వెంట నువ్వు నడవడమే. ఇక్కడ ఎవరు మూలానికి వేరు నువ్వు నేను ఏమి ఉండదు. అందుకే నేను ఒక ఆశ్రమం కానీ ఎందుకు పెట్టట్లేదంటే మూలానికి ఆశ్రమం ఎందుకు, వైలెందుకు పెట్టాలి ఆశ్రమం, అది నేర్చుకోవాలి కనుక. సో ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ లైక్ దట్. నేనేం చెప్తున్నా, ఉన్న చోటే ఉండండి. మీ ఇల్లే మీ ఆశ్రమంగా మార్చుకోండి. మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎక్కడో బయటకు వెళ్ళి పీకడం కాదు, ముందు ఇంట్లో పీక్ కొంచెం. ఇందులో ఒకలాగా బిహేవ్ చేసిన ఒక వారం కొత్తగా ప్రవర్తించి చూడు, హంబుల్గా మాట్లాడి చూడు, నీ ప్రశాంతత అక్కడే తెలుస్తుంది, ఆశ్రమానికి పోవక్కర్లే. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇది ఆశ్రమం యొక్క గేటు, ఇట్లా పోవాలి లోపలికి. ఇక్కడ కారు వేసుకొని వాడు వస్తున్నాడు. ఈ కారు వేసుకున్న వ్యక్తికి ఏమేమి మోసుకొస్తున్నాడు? ఇల్లు, భార్య, పిల్లలు, డబ్బులు, ఆ తర్వాత పరువు ప్రతిష్టలు, అదొక ఉద్యోగము, స్ట్రెస్, ఇదంతా మోసుకొని ఆశ్రమానికి వస్తున్నాడు. ఈ ఆశ్రమం గేటు బయట వాటిని వదిలేసిపోతున్నాడు. వాడు లోపలికి ఒక మామూలు మనిషిని పోతున్నాడు. ఎందుకు ఆశ్రమం? అన్నీ బయటనే వదిలేసిపోతావు కదా, అదేదో నువ్వు ఇంటనే వదిలేరాదు. లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంటీకి పోయినావు, ఉద్యోగం పని చేయట్లే, భార్య గురించి ఆలోచించట్లే, కొడుకుల గురించి ఆలోచించట్లే, ఆ వారం రోజులు తర్వాత స్ట్రెస్ తీసుకోవట్లే, ఆఫీస్ ఏం ఫోన్ లేదు, ఏం లేదు, మంచి మ్యూజిక్ వింటున్నావు, మంచిగా తింటున్నావు. అది ఇంట్లో చేయి డాడీ. ఇప్పుడు నేనంట ఏ ఆశ్రమానికైనా ఒక అందమైన ఛాలెంజ్, ఈ గేట్ లోపలికి ఇవన్నీ తీసుకుపోనియండి, చూద్దాం మంచిగా ఉంటారు. ఐ డోంట్ థింక్ సో. అప్పుడు ఆశ్రమం కూడా దరిద్రమే ఉంటుంది. మెడిటేషన్ చేస్తుంటే గురువు చెప్తుంటే, ఏమండి
లే ఏ ఊరికి బయటకు బా అది ఆవేశం. అక్కడేంది, నువ్వు లిబరేట్ అయ్యే లోపలికి పోతున్నావు. నువ్వు ఆశ్రమానికి ఎందుకు క్రెడిట్ ఇస్తున్నావు? అన్నీ వదిలేసిపోయి నీవు అక్కడ వాళ్ళ రూల్స్ అంగీకరించి నిశ్శబ్దంగా ఉండి బట్టలు మంచిగా వేసుకొని స్నానం చేసి ఒక పక్క పూజ చేసి ఇవన్నీ చేసి ఆబ్వియస్గా బాగుంటావు. అనవసరంగా మళ్ళీ ₹1,00,000 ఖర్చు పెట్టి నీ ఇల్లే ఆశ్రమం అని చెప్తున్నా నేను. అర్థమైన వాడు ఓకే, అర్థం కాని వాడి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. అర్థం చేసుకుంటారు, లేకపోతే లేదు, మనకే సంబంధం. మనం ప్రతిదీ హెడ్డేకి తీసుకోవద్దు. అందరు గంగల గలవని మనకు సంబంధం లేదు. ఈ మనుషుని ఉద్ధరించే కార్యక్రమం అంతా ఏమంటారు, అర్థం పడుతున్నది కార్యక్రమం. నువ్వు చెప్పి పక్కకి జరుగు. ఇది స్ఫురణకు సంబంధించింది, ఇది రుద్దే కార్యక్రమం కాదు. ఇది ఐఏఎస్ ప్రిపరేషన్ అయితే రుద్దొచ్చు. నారాయణలో రుద్ది నువ్వు ఫస్ట్ ర్యాంక్ తీసుకొస్తారు. ఇది ఎట్లా తీసుకొస్తావు? స్ఫురణ. యూ జస్ట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ యూ హ్యావ్ సీన్ ద ఫ్యూటిలిటీ ఆఫ్ ఇన్ మెనీ థింగ్స్. అట్లా అదే దారే. అవును కదా, అవును, అది అర్థమైంది. అట్లా వస్తుంది అంతే. దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.